గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. మనం ఈరోజు లైవ్లో పర్టికులర్గా మనకి 16వ తేదీన గ్రూప్ 2 సెకండ్ ఫుల్ లెంత్ టెస్ట్ టోటల్ సిలబస్ మీద గ్రాండ్ ఛాలెంజ్ టెస్ట్ సెకండ్ది మీకు 16వ తేదీన మీకు ఉంటుందండి. ఆల్రెడీ మీకు లాస్ట్ మంత్ అనౌన్స్ చేశాను. ఆల్రెడీ మీరు మే 29న ఒక టెస్ట్ రాశారు. మొత్తం టోటల్ ఏపీ హిస్టరీ సిలబస్ మీద ఒక టెస్ట్ మీరు ఆల్రెడీ రాశారు. ఇప్పుడు అప్పట్లో ఏంటంటే ఫస్ట్ రీడింగ్ కాబట్టి చాలా వరకు మీరు 100% మీ ఎఫర్ట్స్ ఇచ్చారు. ఎక్కడైతే అరాకొరా మిగిలిపోయిందో తర్వాత దాన్ని మీరు కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత మీకు నియర్లీ 45 డేస్ టైం ఇచ్చాను. ఈ 45 డేస్ గ్యాప్‌లో మీరు మెల్లమెల్లగా రివిజన్స్ చాలామంది చేశారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక్కొక్కరు 2 3 సార్లు ఏపీ హిస్టరీ బుక్‌ని కంప్లీట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 16థ్‌న జరిగేటటువంటి ఏపీ హిస్టరీ ఏదైతే ఉందో, ఈ ఏపీ హిస్టరీ క్వెషన్ పేపర్ కూడా సేమ్ లాస్ట్ టైమ్ లాగే ఓవరాల్ సిలబస్ మీద నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సీరియస్‌గా ఈ రోజు నుంచి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ 5 రోజులు కంప్లీట్‌గా టైం ఏపీ హిస్టరీకి కేటాయించి మరొక్కసారి రివిజన్ చేసేసేయండి. అయితే రివిజన్ ఏ విధంగా చేస్తే బెటర్ అనేది అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక విధంగా చదివారు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొదటి పేజీ నుంచి 731 పేజీ వరకు చదివారు గదా! ఇప్పుడు మనం రివిజన్‌ని మనం కొత్త మెథడ్‌లో మనం రివిజన్ చేస్తే మీకు ఎక్కువ కాలం గుర్తుంటది. ఏ విధంగా రివిజన్ చేస్తే బావుంటుందనేది నేను ఈ లైవ్‌లో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైమ్ డైలీ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డైలీ షెడ్యూల్స్ అనేది మీరు మిస్ చెయ్యొద్దు. అంటే మీరు ఇంకొకటి ఏదో చదువుకొని ఈ షెడ్యూల్ మిస్ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ ఇది ఎప్పుడో ఒకప్పుడు చదవాల్సిందే కదా! ఇప్పుడే కంప్లీట్ చేసేయండి. మిగతా టైంని మీకు రివిజన్స్‌కి, ప్రాక్టీస్‌కి పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు కరెంట్ అఫైర్స్ మీద ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 టెస్ట్ ఇచ్చాను. యెస్టర్‌డే నేను మీకు పార్ట్ 2 టెస్ట్ కూడా ఇచ్చాను. 60 క్వెషన్‌లు నియర్లీ 60 క్వెషన్స్ మీకు ఇచ్చాను. ఆ టెస్ట్స్ మీరు కంప్లీట్ చేసేయండి. ఏమాత్రం నేను ఇచ్చేదే తక్కువ ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ 10 పేజీలు ఇస్తున్నాను. ఒక్కసారి చదివేసి టెస్ట్ రాసేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తది. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అండి. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో ఫైనల్ ఎగ్జామ్‌లో వాళ్ళే నిలబడతారు. చాలామందికి ప్రాక్టీస్ చేయడానికి కొంచెం వెనక్కి తగ్గుతా ఉంటారు. మార్కులు తక్కువొస్తాయేమో అని. మార్కుల గురించి ఆలోచించొద్దు. మీరు ఫ్రెషర్ అయినా సరే, ఎవ్వరైనా సరే తక్కువ మార్కులొచ్చినా పర్వాలేదు. టెస్టులనేవి రాయడం అనేది మీ లోటుపాట్లను తెలుసుకోవడానికి, వాటి సరిదిద్దుకోవడానికి. ఎవరైతే టెస్ట్ సిరీస్‌ని బాగా ప్రాక్టీస్ చేస్తారో, అట్ ది సేమ్ టైమ్ నేను ఈ మధ్య కాలంలో పీవైక్యూస్‌ని విపరీతంగా నేను మీకు అప్‌లోడ్ చేస్తున్నా. టెస్ట్ సిరీస్ ఎంత ఇంపార్టెంటో పీవైక్యూస్ అంతకంటే ఇంపార్టెంట్ నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా. ఇప్పుడు ఆల్రెడీ మీకు నియర్లీ 1100 పీవైక్యూస్ ఇచ్చానండి. 1100 పీవైక్యూస్ ఇచ్చాను. నియర్లీ 30 టెస్ట్‌లు మీకు అప్‌లోడ్ చేశాను పీవైక్యూస్‌లో. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు బయోడైవర్సిటీ చదివున్నారు. మెయిన్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోడైవర్సిటీ మీరు చదివున్నారు. నేను బయోడైవర్సిటీ మీద ఇప్పటివరకు కనీసం పీవైక్యూస్ 118 క్వెషన్‌లు నేను అప్‌లోడ్ చేశాను. మీరు ఫ్రీ టైమ్‌లో ఏంటంటే ఒక్కొక్క పార్ట్ నేను అంటే మరీ ఒకే టెస్ట్‌లో 100, 120 క్వెషన్స్ కాకుండా 30 ఏసి, 40 ఏసి మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందని నేను 30 ఏసి, 40 ఏసి క్వెషన్‌లు ఒక్కొక్క పార్ట్‌లో వేస్తున్నాను. మీరెప్పుడైనా ఫ్రీ టైమ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకొని ఆ క్వెషన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసి, క్వెషన్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనాలిసిస్ చేసుకుంటే మీకు బెటర్‌గా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ తర్వాత ఏదైనా క్వెషన్ మీరు రాంగ్ చేశారనుకోండి, మన మెటీరియల్ ఒకసారి దగ్గర పెట్టుకొని, ఒకసారి మళ్ళీ దాన్ని రివ్యూ చేయండి. లేదా మీరు చదివేటటువంటి కంటెంట్ మన బుక్‌లో లేదనుకోండి, ఆ పర్టిక్యులర్ టాపిక్ దగ్గర మీరు దాన్ని జస్ట్ కీ పాయింట్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాల్యూ అడిషన్ మీకు జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే రివిజన్స్ అనేవి మీకు ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయనేది మీకు తెలుస్తుంది. అందుకే నేను పీవైక్యూస్ ఇచ్చేటప్పుడు జస్ట్ ఓన్లీ ఏపీపీఎస్సీ మాత్రమే ఇవ్వట్లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్ పేపర్స్ వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి యూపీఎస్సీ క్వెషన్ పేపర్ ఒకలా ఉంటది.
మన స్టేట్ పిఎస్సి ఒకలా ఉంటుంది, తెలంగాణ ఒకలా ఉంటుంది, మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క క్వశ్చన్స్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను కింద రాస్తున్నాను ఏ క్వశ్చన్ పేపర్లు, అది యూపీఎస్సీలో ఇచ్చారా, లేదా ఉత్తరప్రదేశ్ సర్వీస్లో ఇచ్చారా, లేదంటే ఒరిస్సాలో ఇచ్చారా, లేకపోతే తెలంగాణలో ఇచ్చారా అనేది నేను కింద రాస్తున్నాను. దానివల్ల ఏంటంటే ఓకే, క్వశ్చన్ పేపర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనేది మీకు ఒక అంచనా వస్తుంది. కాబట్టి పీవైక్యూస్ ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పీవైక్యూస్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే గతంలో మనకి ఆ పీవైక్యూస్ని చేయడానికి టైం పట్టేది. ఇప్పుడు నేను దానికి టెక్నాలజీ వచ్చింది కాబట్టి నేను వేగంగా దాన్ని పీవైక్యూస్ని అప్లోడ్ చేయడానికి నేను మ్యాక్సిమం వర్కౌట్ చేస్తున్నా. అట్లీస్ట్ రోజుకి కనీసం ఒక 100 క్వశ్చన్స్ అయినా మీకు పడిపోతాయండి. నియర్లీ మీకు మంత్లీ 3000 పీవైక్యూస్ ఇస్తాను అన్ని సబ్జెక్ట్స్. అంటే మనకి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ అండ్ ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి పెద్ద అవసరం లేదు. ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, తర్వాత ఇండియన్ పాలిటీ, ఇవన్నీ కూడా మెయిన్స్ సబ్జెక్ట్స్ అండ్ ప్రిలిమ్స్లో ఒక కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ తప్ప ప్రతి వాటికి సంబంధించి పీవైక్యూస్ అనేది వందల కొలది నేను మీకు అప్లోడ్ చేస్తున్నా. వాటిని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందనంటే కొన్నిసార్లు డైరెక్ట్గా అవే క్వశ్చన్స్ పడిపోతాయండి. చాలా క్వశ్చన్స్ అనేవి మీకు ప్రిలిమ్స్లో చూడండి. ఇప్పుడు నేను ఈ పీవైక్యూస్ అన్ని మీరు చేస్తున్నారు కదా, ఈ ప్రిలిమ్స్లో చాలా వరకు ఆ క్వశ్చన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కొంచెం వాటి మీద డైలీ కొంత టైంని పీవైక్యూస్ మీద కేటాయించండి. మీకు ఫైనల్ రిజల్ట్లో ఒక చాలా చేంజెస్ వస్తాయండి. 100% నేను చెప్తున్నా. ఇది తర్వాత ఏపీ హిస్టరీ దగ్గరకు వచ్చేసరికి మీరు చదివేది ఒకటే పుస్తకం, మన ధ్రువ పబ్లికేషన్స్ ఏపీ హిస్టరీ బుక్కే చదువుతున్నారు కాబట్టి ఆల్రెడీ మొదటి నుంచి చివరి వరకు 2 సార్లు మీరు 3 సార్లు తిప్పున్నారు. ఇప్పుడు మీరు ఈసారి రివిజన్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా చేయండి. ఇప్పుడు జనరల్గా మనకి ఏపీ హిస్టరీలో 5 చాప్టర్లు ఉన్నాయి. మొదటి 2 చాప్టర్లు ఏమో ఏన్షియంట్ అండ్ మిడీవల్ ఏపీ హిస్టరీ, మిగతా 3 చాప్టర్లు ఏమో మోడర్న్ ఏపీ హిస్టరీ. మీరు ట్రెండ్ ఒకసారి మీరు గమనిస్తే గతంలో 2012లో జరిగిన టెస్ట్ కానీ, 2017 కానీ, 2019 కానీ, 2025 కానీ, ఈ 4 గ్రూప్ 2లు మీరు పరిశీలిస్తే అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒకటి, తర్వాత అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ అవి ఒక 2-3 పేపర్లు. ఓవరాల్గా మీరు గమనిస్తే మీకు ఏమవుతుందనంటే ఓవరాల్గా మీరు ట్రెండ్ చూస్తే మోడ్రన్ అనేది మనకి చదవడానికి తక్కువ పేజీలు ఉంటాయి. మోడ్రన్ మీరు గట్టిగా ఉంటే 300 పేజీలు ఉంటుంది. కానీ ఆ 300 పేజీల నుంచి 45, 50 క్వశ్చన్లు పడేస్తున్నాడు. 40 మరీ 45, 50 కాకపోయినా సరే 40 నుండి 45 క్వశ్చన్లు పడుతున్నాయి. అంటే అట్లీస్ట్ ప్రతి టాపిక్ నుంచి, ప్రతి చాప్టర్ నుంచి 15 క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే 3, 15, 45 మార్కులు వస్తున్నాయి. ఏన్షియంట్ అండ్ మిడీవల్ నుంచి మనకి 30-35 మార్కులు వస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క ట్రెండ్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కానీ మనం మొదటి 2 చాప్టర్లకేమో 400, 450 పేజీలు చదువుతాం. చివరి 3 చాప్టర్లకేమో 300 పేజీలు చదువుతాం. చాలామంది ఏంటంటే మొదట్లో పెట్టినటువంటి ఉత్సాహం అనేది చివరి చాప్టర్ల దగ్గర పెట్టేసరికి ఉండట్లేదు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ విధంగా ఏంటంటే మీరు విస్మరిస్తున్నారు. అంటే యాక్చువల్లీ మనం ఆ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. మోడర్న్ ఏపీ హిస్టరీ నుంచి చాలా ఎక్కువ మార్కులు వస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే వాటిని తగ్గించేసి మొదటి 2 చాప్టర్ల మీద ఎక్కువ రిలే అవుతున్నాం. అది తప్పు. 5 చాప్టర్లకి ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌ని కొంచెం బాగా రివైజ్ చేసుకోండి. ఎందుకంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈజీ. యాక్చువల్‌గా ఫస్ట్, సెకండ్ చాప్టర్స్‌తో పోలిస్తే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చాప్టర్స్ ఈజీ. అంటే చదవడానికి అంటే కంటెంట్ ఒక క్రమబద్ధంగా ఉంటే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను బుక్‌లో మోడర్న్‌ని చాలా కేర్ తీసుకొని రాశాను. ఎక్కడ కూడా ఏంటంటే మీకు హార్డ్‌గా ఉండకుండా ఇదేందిది, ఈయనెందుకు ఈ పాయింట్లు ఇక్కడ మధ్యలో పెట్టాడు అనుకోకుండా జాగ్రత్తగా దాన్ని నేను కంపైల్ చేసి ఒక ఆర్గనైజ్డ్‌గా చదవడానికి ఒక కథలా ఉండే విధంగానే నేను బుక్‌లో వాటిని కంపైల్ చేయడం జరిగింది. కాబట్టి మీరు చదివేటప్పుడు ప్రియారిటీ అంటే ప్రియారిటీ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ 80:20 రూల్ మనం మాట్లాడుకున్నాం. 20% ఆఫ్ ద కంటెంట్ నుంచి మనం 80% ఆఫ్ ద మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. ఆ 20% ఆఫ్ ద కంటెంట్ అనేది ఎక్కడి నుంచి ఉందనేది కూడా మీరు తెలుసుకోవాలి.
గత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ 20% ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ అండ్ మిడివెల్‌లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం. ఈ 4 టాపిక్‌ల నుంచే మాక్సిమం 20, 25 క్వశ్చన్‌లు పడేస్తున్నాడు. మిగతా 5, 10 క్వశ్చన్‌లనేవి మిగతా టాపిక్‌ల మీద ఏస్తున్నాడు. కాబట్టి మీరు రివిజన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ హై యీల్డింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పర్టిక్యులర్‌గా శాతవాహనులు గాని, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం, తూర్పు చాళుక్యులు అండ్ కాకతీయులు. ఈ 4 పెద్ద టాపిక్స్ అండ్ హై యీల్డింగ్ టాపిక్స్. ఒక్కొక్క టాపిక్ నుంచి 3, 4 క్వశ్చన్‌లు పడతాయి. కాబట్టి మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా వాటి మీద ఎక్కువ కేంద్రీకరించండి దృష్టి. తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌లో థర్డ్ చాప్టర్ చాలా పెద్ద చాప్టరు. మీకు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్స్‌లో ఎన్ని క్వశ్చన్‌లొస్తున్నాయో ఒక్క థర్డ్ చాప్టర్‌లోనే అన్ని క్వశ్చన్‌లొస్తాయండి. కాబట్టి మీరు రివిజన్ చేసేటప్పుడు బిఫోర్ ఎగ్జామ్ రివిజన్ చేసేటప్పుడు మీరెలా చూసుకోవాలంటే హై యీల్డింగ్ టాపిక్స్ ఎక్కడున్నాయి? ఏ ఏరియా నుంచి అత్యధికంగా క్వశ్చన్స్ పడుతున్నాయి? ఆ డేటా కూడా నేను మీకు తయారు చేసి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గతంలో ఏ విధంగా ట్రెండ్ ఇచ్చాడనేది, ఏ టాపిక్ నుంచి ఎంత ఇచ్చాడని వీడియోస్ మీకు చేసి యూట్యూబ్‌లో పెట్టాను. అలాగే నేను ఏపీ హిస్టరీ, పాలిటీ కూడా చేస్తాను. కొంచెం టైం చూసుకొని చేస్తాను. అందులో ఇప్పుడు ఈ ఏపీ హిస్టరీ ట్రెండ్‌ని ఒకసారి మీరు పసిగట్టండి. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు మన ధృవ పబ్లికేషన్స్ ఏపీ హిస్టరీ బుక్ చదువుతున్నారు కాబట్టి, ఇంకా నేనేమైనా ఔటర్ బుక్స్ ఏమైనా చదవాలా? లేదంటే ఏమైనా బిఎస్ఎల్ హనుమంతరావు లాంటి, రఘునాథరావు లాంటి బుక్స్ ఏమైనా చదవాలంటే నో నీడ్ అండి. అస్సలు అవసరం లేదు. అనవసరమైనటువంటి బర్డెన్ మీరు పెట్టుకోవద్దు. దీన్నే మల్టిపుల్స్ టైమ్ నేనిచ్చినటువంటి 731 పేజీలని మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్ చేయండి. మీకు 65 మార్కులొస్తే చాలు గదా! డెఫినెట్‌లీ 65 మార్కులు తెవ్వగలిగేటటువంటి కంటెంట్ నేను మీకు బాగా ఇమిడ్చిచ్చాను. తర్వాతేంటంటే మీకు ఏపీ హిస్టరీ బుక్‌లో నేనిచ్చినటువంటి కంటెంట్‌లో ఉన్నటువంటి ఫ్రెష్‌నెస్ ఏంటంటే, గొప్పతనం ఏంటంటే మీకెక్కడ కూడా అనవసరమైనటువంటి కంటెంట్‌ని పేజీలు పెంచాలనేటటువంటి ఉద్దేశంతో నేనెక్కడ రాయలేదు. ఎక్కడ కూడా కంపైల్ జేయలేదు. కాబట్టి ఏంటంటే మీకు ప్రతి పేజ్ కూడా ఏంటంటే వర్తబుల్ కంటెంటే మీకు అందులో ఉంటది. కాబట్టి మీరు 731 పేజీలని 100% ట్రస్ట్ చేయండి. మీకు ముందే జెప్పాను. నీట ముంచినా, పాల ముంచినా దుర్వాసారే అని జెప్పాను గదా! ఈసారికి భారం నా మీద వేసేయండి. మెయిన్స్‌లో పర్టిక్యులర్‌గా ఏపీ హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎకానమీ, పాలిటీ 4 సబ్జెక్టులని కంప్లీట్‌గా నా మీద డిపెండ్ అయిపోండి. ఒకే ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇవ్వండి సీరియస్‌లీ. ఈ 100% రిజల్ట్ మీకు కావాల్సినటువంటి రిజల్ట్, మీకు కావాల్సినటువంటి మార్కులు తెప్పించేటటువంటి బాధ్యత నాది. అంటే మీరు మల్టిపుల్‌గా చదవకుండా నేనిచ్చినటువంటి కంటెంట్ మాత్రమే చదవడం వల్ల మీకు 100% ఆ రిజల్ట్ అనేది వస్తదనే నమ్మకంతోనే నేను ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ నేను మీకిస్తున్నాను. కాబట్టి ఇంక మల్టిపుల్ సోర్సెస్ వైపు మీరు వెళ్ళొద్దు. టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే నేను ఏపీ హిస్టరీ బుక్ రెడీ చేసినప్పుడే నియర్లీ 34 రిఫరెన్సెస్ వేశాను. బ్యాక్ సైడ్ మీకు లాస్ట్ పేజ్‌లో నేను ఏ రిఫరెన్సెస్ చూశాననేది మీకు క్లియర్‌గా నేను మీకివ్వడం జరిగింది. ఆ అన్ని రిఫరెన్సెస్ నేను మీకు చూశాను. మీరు ఈ టైంలో అన్ని రిఫరెన్స్‌లు చూడలేరు గదా! కాబట్టి నేనిచ్చినటువంటి కంటెంట్‌ని ట్రస్ట్ చేసి 100% అదే ప్రాతిపదికగా ముందుకెళ్ళిపోండి సరిపోతది. తర్వాత ఆహ్, కొంతమంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు. పలానా బుక్‌లో ఏంటంటే 'జనాశ్రయ' అనేటటువంటి బిరుదనేది 2వ మాధవవర్మకి రాశారు. మీరేమో 4వ మాధవవర్మకి రాశారు. ఇలా నాకు కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. అంటే మన కంటెంట్ తెలిసిన వాళ్ళు కాకుండా కొత్తగా బుక్ తీసుకొని అంటే కంటెంట్ తెలియకుండా కొత్తగా మార్కెట్‌లో బుక్ షాప్‌లో బుక్ తీసుకొనొచ్చిన వాళ్ళు నాకు అప్పుడప్పుడు మెసేజెస్ చేస్తున్నారు. మీరేంటంటే అందులో ఉన్నటువంటి రాజులు గాని, వాటికి సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేను స్టాండర్డ్ బుక్స్‌ని రిఫర్ చేసే నేను మీకివ్వడం జరిగింది. మీకు 'జనాశ్రయ' అనేటటువంటి బిరుదు 4వ మాధవవర్మకి ఉంది అని చెప్పడానికి బిఎస్ఎల్ హనుమంతరావులో నీకు దొరకదు. ఎప్పుడు కూడా బిఎస్ఎల్ హనుమంతరావులో రాజుల పేర్లు నలుగురు మాధవవర్మలు ఉన్నారనుకోండి. మాధవవర్మ, మాధవవర్మ అని రాస్తారు తప్ప గాని 1, 2, 3, 4 రాయరు బిఎస్ఎల్ హనుమంతరావులో. ఎందుకంటే అది ఒక హిస్టోరియన్ రాసినటువంటి బుక్కు. చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకం. అంటే ఏంటంటే కాంపిటీటివ్ పోటీ పరీక్షలను ఉద్దేశించి రాసినటువంటి పుస్తకం కాదది. కానీ మీకు బిఎన్ శాస్త్రి ఒక బుక్ ఉంటది. అది 3 వాల్యూమ్స్ ఉంటదండి. నియర్లీ 3, 8, 24 2400 పేజీలుంటాయి ఆ 3 వాల్యూమ్స్. అందులో మీకేంటంటే అది కూడా చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకమే. హిస్టోరియన్ రాసినటువంటి పుస్తకమే. అందులో ఏంటంటే మీకు ఏంటంటే రేపు ఎగ్జామినరు పలానా మాధవ్ వర్మకి 2కి ఆన్సర్ ఇచ్చారు, 4కి ఇవ్వలేదనంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంటది.
మనం ఎవిడెన్స్‌ని సమర్పించడానికి మనం ఏదో ఇప్పుడు నేను రాసినటువంటి ఇప్పుడు ఈ కంపైల్ చేసినటువంటి బుక్ ఉంది గదా! ఇది మీరు ప్రామాణికంగా తీసుకోరు. మార్కెట్‌లో ఉన్న ప్రైవేట్ బుక్స్ ఏవి కూడా ప్రామాణికంగా తీసుకోరు. ఓన్లీ స్టాండర్డ్ బుక్స్ రఘునాథరావు, బిఎస్ఎల్ హనుమంతరావు, పీవీకే ప్రసాదరావు, అదేవిధంగా బిఎన్ శాస్త్రి, తెలుగు అకాడమీస్ వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి రేపు మనం రెఫరెన్సెస్‌గా వీటిని ఇవ్వచ్చు. ఇదిగో పలానా పేజీలో బిఎన్ శాస్త్రిలో జనాశ్రయ 4వ మాధవవర్మ అనేటటువంటి బిరుదు గురించి అసలు యాక్చువల్‌గా దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ కూడా క్లియర్‌గా రాశారు. కాబట్టి మీరు కంటెంట్‌లో ఉన్నటువంటి వాటిని మీరింకా డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. మాక్సిమం అవన్నీ 99.9% చెక్ చేసుకొనే ఇలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలన్నింటినీ నేను చెక్ చేసుకొనే అక్కడ నేను మీకివ్వడం జరిగింది. కాబట్టి మీరింకా డౌట్ పడొద్దు. ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీకవి తెలిసిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మద్రాస్ నేటివ్ అసోసియేషన్ జనవరి 26 రాశాను. యాక్చువల్‌గా ఫిబ్రవరి 26. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రింటింగ్‌లో మిస్టేక్స్ జరిగినప్పుడు అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. అలాంటివి ఎక్కడో 0.01% ఉంటాయి. అవి మీకు అర్థమైపోతాయి కదా! క్లాసెస్ మీరు వినేటప్పుడు నేను వాటిని క్లియర్‌గా చెప్తాను కాబట్టి మీకు అర్థమైపోతది. అది పెద్ద ప్రాబ్లమ్ గాదు. అందుకే మీరేంటంటే సింగిల్ బుక్ ఆల్రెడీ 2 సార్లు, 3 సార్లు మీరు ఏపీఎస్‌సి బుక్ చదివున్నారు కాబట్టి ఇది ఏంటంటే ఇప్పుడు ఈ రివిజన్‌ని కొంచెం సైంటిఫిక్‌గా చేయండి. సైంటిఫిక్‌గా ఎలా చేయాలంటే ఇప్పటివరకు మీరేంటంటే వర్టికల్‌గా చదివారు. వర్టికల్‌గా అంటే ఎలా చదివారు? ఆహ్, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే ప్రతి టాపిక్‌ని మీరేంటంటే చదువుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడేంటంటే ఫస్ట్ 2 చాప్టర్‌లని హారిజాంటల్‌గా చదవండి. వెర్టికల్, హారిజాంటల్ అనేది ఫస్ట్ 2 చాప్టర్‌లు కుదురుతది. మిగతా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది మీరు వెర్టికల్‌గా చదువుకుంటూ ఎళ్ళిపోవడమే. వెర్టికల్‌గా చదువుకుంటూ ఎళ్ళిపోవడం అంటే థర్డ్ చాప్టర్ చదివితే ఫోర్త్ చాప్టర్ అర్థమవుతది. ఫోర్త్ చాప్టర్ చదివితే ఫిఫ్త్ చాప్టర్ అర్థమవుతది. మోడర్న్‌లో మీకేంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే థర్డ్ నుంచి ఇప్పుడు స్వాతంత్రోద్యమం ఉంది. స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి వాళ్ళే ఆంధ్రోద్యమంలో ఉంటారు. ఆంధ్రోద్యమంలో ఉన్నటువంటి వాళ్ళే ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ఉంటారు. కాబట్టేంటంటే మీరు మోడర్న్ ఎప్పుడు కూడా ఏంటంటే యూరోపియన్‌ల రాక నుంచి 1956 వరకు ఉన్నటువంటి వరకు కంప్లీట్‌గా అంటే మనకి యూరోపియన్స్ ఆంధ్రాలో వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌కి అవతరణ 1956 నుంచి ఈ రీసెంట్ 2014 వరకు ఉన్నటువంటి కంటెంట్ అంతటిని కూడా మీరు వరుసగా వేసుకెళ్ళిపోండి. ఎప్పుడైనా సరే మీరు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చదివినప్పుడు థర్డ్ చదివిన తర్వాత ఫోర్త్ చదవండి. ఎందుకంటే థర్డ్‌కి, ఫోర్త్‌కి లింక్ ఉంటది. ఎందుకంటే థర్డ్‌లో ఆంధ్రాలో స్వాతంత్రోద్యమం ఉంటది. అదే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులే ఆంధ్రోద్యమంలో పాల్గొన్నారు. అదే ఆంధ్రోద్యమమే ఉన్న నాయకులే మీకు ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర ఉద్యమంలో ఉంటారు. కాబట్టేంటంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చదివేటప్పుడు మీరు 2 బాక్సెస్ చేసుకోండి మొత్తం సిలబస్‌ని. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏమో ఒక బాక్సు. 1, 2 ఏమో ఒక బాక్స్. ఎందుకంటే 1కి, 2కి కనెక్టివిటీ ఉంటది. 3కి, 4కి, 5కి కనెక్టివిటీ ఉంటది. కాబట్టి మీరు చదివేటప్పుడు ఎలా చదువుతారంటే 3, 4, 5 ఒకసారి చదువుకోండి. మోడర్న్‌లో 3, 4, 5 చదివినప్పుడు వరుసగా చదువుకుంటూ ఎళ్ళిపోండి. కంప్లీట్‌గా వరుసగా చదువుకుంటూ ఎళ్ళిపోండి. కాకపోతే ఏంటంటే మోడర్న్‌లో వాడు ఎక్కువగా దృష్టి పెట్టేదేంటంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఆ యుద్ధాలు జరుగుతునేటప్పుడు విత్ డేట్స్‌తో సహా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. అంటే మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌ది నంబర్స్ మొదటి 2 చాప్టర్‌లో నంబర్స్ అవసరం లేదు. కానీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చాప్టర్‌లో మీకు నంబర్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చందుర్తి యుద్ధం ఉందనుకోండి. చందుర్తి యుద్ధం ఎక్కడ డేట్‌తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరి మధ్య జరిగింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. లేదా ఒక పద్మనాభ యుద్ధం గాని, లేకపోతే ఒక బొబ్బిలి యుద్ధం గాని, ఇలా మనకి క్రోనలాజీలో యుద్ధాలన్నీ ఒక దగ్గర రాసుకోండి. నేను షార్ట్ నోట్స్ ఇచ్చినప్పుడు ఆ విధంగా ఇస్తాను మీకు. థర్డ్ నుంచి యూరోపియన్‌ల రాక నుంచి 1950స్ 2014 వరకు ఉండేటటువంటి నంబర్స్ అన్నీ కూడా ఒక టేబుల్స్ ఏసి ఇస్తాను. యుద్ధాలు గాని, లేకపోతే ఇంపార్టెంట్ డేట్స్ గాని, ఇప్పుడు లేదంటే శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? అది విత్ డేట్‌తో సహా ఇస్తాడు. లేదంటే మనకి పొట్టు శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు ఎండ్ చేశారు? ఎన్ని రోజులు? ఇలా ఏంటంటే మనకి కొన్ని నంబర్స్ అనేవి పర్టిక్యులర్‌గా మోడర్న్‌లో అడుగుతాడు. కాబట్టి ఆ నంబర్స్‌ని 100% మీరు గుర్తుపెట్టుకోవాలి. వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టండి మోడర్న్‌లో. తర్వాత మోడర్న్‌లో పర్టిక్యులర్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వందే మాతర ఉద్యమం ఉందనుకోండి. వందే మాతర ఉద్యమంలో స్ ఈ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి.
కాకినాడ సంఘటన అని, లేకపోతే కోటప్పకొండ సంఘటన గాని, ఇవన్నీ లేకపోతే బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన గాని, ఇవన్నీ కూడా ఏంటంటే వాడు ఇలాంటి టాపిక్స్‌ని క్రానలాజీలో అడుగుతాడు. ప్రతి టాపిక్‌ని ఎక్కడెక్కడైతే క్రానలాజీలో అడుగుతాడో వాటి మీద కొంచెం దృష్టి పెట్టండి. అదే విధంగా 4థ్ చాప్టర్‌లో కూడా క్రానలాజీ అడుగుతాడు. 5థ్ చాప్టర్‌లో కూడా క్రానలాజీ అడుగుతాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీసినటువంటి పరిస్థితుల్లో వివిధ రకాలైనటువంటి ఘట్టాలని మనకి కాలక్రమంలో అమర్చండి అని అడుగుతాడు. క్రానలాజీలో అడుగుతాడు. లేదంటే థార్ కమిషన్ ఏర్పాటు, లేదంటే వాంచో కమిషన్ ఏర్పాటు, లేపోతే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఇలా ఆ డేట్స్‌ని మీరేం చేస్తారంటే వాడు అడిగేటప్పుడు ఏంటంటే క్రానలాజీ అడుగుతాడు. మీరు క్వెషన్ ప్యాటర్న్ మీకు అర్థమైతే ఏ టాపిక్‌ని ఎలా డీల్ చేయాలో మీకు అర్థమవుతది. కాబట్టి మీరు చదివేటప్పుడే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు మొత్తం టోటల్ సిలబస్‌ని ఒక 2, 3 సార్లు చదివారు. ఇప్పుడు మీరు పర్టిక్యులర్‌గా ఏంటంటే ఈ హ్యాక్స్ మీద దృష్టి పెట్టండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ ఏరియా నుంచి క్వెషన్ పడతది. లేదా ఇప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమంలో జరిగినటువంటి ఉద్యమాలు, పర్టిక్యులర్‌గా పన్ను నిరాకరణ ఉద్యమాలు, అంటే పెదనందిపాటు పన్నుల నిరాకరణ ఉద్యమం గాని, లేకపోతే రంప ఉద్యమం గాని, వాటిని ఏంటంటే క్రానలాజీలో అడుగుతాడు. ఈ విధంగా మనం ఏది చదివినా, ఒక ఉద్యమం చదివినా, లేకపోతే ఏదైనా ఒక సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ చదివేటప్పుడు క్వెషన్ పేపర్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏంటంటే దాన్ని గుడ్డెద్దు చేల్లో పడినట్టు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 4 సార్లు కాదు సార్, 40 సార్లు చదివినా సరే మీకు 65 మార్కులు రావు. మీరు టెక్నికల్‌గా చదవాలి. ఏపీ హిస్టరీని టెక్నికల్‌గా డీల్ చేస్తేనే మీకేంటంటే ఈజీగా మంచి మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నుంచి మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ మీరు గెయిన్ చేయొచ్చు గాని కాబట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీద యాక్చువల్‌గా మీరు గట్టిగా 300 పేజీలని నేను షార్ట్ నోట్స్ ఇస్తే ఒక 70 పేజీల్లో అయిపోతది. నేను షార్ట్ నోట్స్ ఇస్తాను కదా! నెక్స్ట్ మొత్తం వీటన్నింటిలో ఈ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్‌ని ఎక్కడెక్కడ ఈ ఇయర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకోవాల్సున్నవి, ఎక్కడెక్కడ క్రానలాజీ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ పర్సనాలిటీస్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో ఇప్పుడు గరిమెళ్ళ సత్యనారాయణ 'మా కొద్దీ తెల్లదొరతనం' ఏ ఉద్యమంలో చెప్పాడు? లేకపోతే త్రిపురనేని రామస్వామి చౌదరి 'వీరగంధము తెచ్చినాము వీరులెవరుడు తెలుపుడే' అనేటటువంటి దీన్ని ఏ ఉద్యమంలో చెప్పారు? ఈ విధంగా పర్టిక్యులర్ కవులు, పర్టిక్యులర్ పద్యాల గురించి ఏ ఉద్యమంలో పాడారు అని ఇలాంటి క్వెషన్స్ అనేవి రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ క్వెషన్స్ ట్రెండ్‌ని మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటే మీరు ఏపీ హిస్టరీ నుంచి హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు చదివేటప్పుడు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చదివేటప్పుడు ఈ మూడింటిని కూడా మీరెప్పుడైనా సరే జనరల్‌గా చాలామంది పర్సెప్షన్ ఎలా ఉంటదంటే చివరి నుంచి వస్తారు. ఐదో చాప్టరు, నాలుగో చాప్టరు, మూడో చాప్టర్ ఇలా వస్తారు. కానీ మోడర్న్ అలా రావద్దు. ఎందుకంటే థర్డ్‌కి, ఫోర్త్‌కి కనెక్టివిటీ ఉంటది. ఫోర్త్‌కి, ఫిఫ్త్‌కి కనెక్టివిటీ ఉంటది. వీటిని కనెక్టివ్‌గా చదివినప్పుడు థర్డ్ చాలా పెద్ద చాప్టర్ గదా! తర్వాత చదువుదామని అనుకోవద్దు. ఎందుకంటే థర్డ్ బాగా చదివితే ఫోర్త్, ఫిఫ్త్ అనేది ఫింగర్ టిప్స్‌లో అయిపోతదండి. ఎందుకంటే థర్డ్‌లో వచ్చినోళ్ళే ఫోర్త్, ఫిఫ్త్‌లో వస్తాయి. పర్సనాలిటీస్ గాని అవన్నీ కూడా ఏంటంటే ఫోర్త్, ఫిఫ్త్‌లో వస్తారు. కాబట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌ని ఒక వరుస క్రమంలో మీరు కంప్లీట్ చేయండి. థిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మోడర్న్ హిస్టరీని ఎవరైతే సీరియస్‌గా తీసుకుంటారో వాళ్ళకొస్తాయండి 65-70 మార్కులు. 65-70 మార్కులు మీకు మోడర్న్ 5 మార్కులు 70 దాటి అనేది మీరు ఆశించొద్దు. 70 దాటి 65 మార్కులే చాలా కష్టం. జనరల్‌గా ఒక పేపర్‌లో 75కి 65 మార్కులు తెచ్చుకోవడం అంటే చాలా కష్టం. కానీ ఏపీ హిస్టరీకి ఆ స్కోప్ ఉంది. క్వెషన్ పేపరు లాస్ట్ 4, 5 ఇయర్స్ పేపర్స్ చూస్తే క్వెషన్ పేపర్ 65 మార్కులు చేయగలిగేటట్టు ఉన్నాయి కాబట్టి మీరు హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఏపీ హిస్టరీలో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 55 మార్కులు అందరికీ వస్తాయి ఏపీ హిస్టరీలో. 55-60లో ప్రతి 65 మధ్యలో 10 మార్కులు ప్రతి ఒక్క మార్క్‌కి కూడా మీరు చాలా ఇలాంటి స్మార్ట్ వర్క్ చేస్తేనే మీకొస్తాయి. కాబట్టి మీరు గుడ్డెద్దు చేల్లో పడినట్టు చదవకుండా ఒక స్మార్ట్ వేలో చదవండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు మొత్తం చదివేశారు. కంటెంట్ మీద మీకొక ఐడియా ఉంటది. క్లియర్ ఐడియా వచ్చుంటది. కాబట్టి మీరేం జేస్తారంటే ఈ చదివేటప్పుడు కొంచెం స్మార్ట్‌గా చదవడం చూసుకోండి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎక్కడైతే ఇయర్స్ పడుతున్నాయో వాటిని ఒక దగ్గర రాసుకోండి. ఎక్కడైతే మనకి సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ వస్తున్నాయో వాటిని ఏంటంటే ఒక దగ్గర పెట్టుకోండి. లేదంటే వాటికి ఏంటంటే కోడ్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్రోద్యమంలో వందే మాతరోద్యమంలో ఉండేటటువంటి సంఘటనలు కోటప్ప కొండ సంఘటన లేకపోతే ఆహ్, ఇలాంటి ఏవైతే మనకి ఉన్నాయో కోటప్ప కొండ సంఘటన గాని, లేకపోతే ఈ ఉన్నాయి కదా! సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ 4, 5 ఉన్నాయి కదా! ఆ 4, 5 సీరీస్ ఆఫ్ ఈవెంట్స్‌ని మనం ఏంటంటే ఒక కోడ్ పెట్టుకోవడం, లేదా ఒక న్యూమోనిక్ పెట్టుకోవడం, ఇలాంటివి మీరు
ఏదైతే స్పెషల్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటదనమాట. కాబట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌ని వరుస క్రమంలోనే చదవండి. మిస్ అవ్వద్దు. కానీ ఫస్ట్ 2 చాప్టర్‌లు మాత్రం ఆల్రెడీ మీరు ఏంటంటే ప్రీ హిస్టారిక్ కల్చర్ చదివారు. ప్రీ హిస్టారిక్ కల్చర్ సెపరేట్ బాక్స్ దాన్ని పక్కన పెట్టండి. శాతవాహనులు, శాతవాహన అనంతర యుగం, తూర్పు చాళుక్యులు, తూర్పు చాళుక్యుల అనంతర యుగం, తర్వాత కాకతీయులు, కాకతీయ అనంతర యుగం, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు. ఇందులో మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువగా వచ్చేదేంటంటే శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం. ఈ 4 టాపిక్‌ల నుంచి 4, 16 మార్కులు ఈజీగా 16-20 మార్కులను ఎప్పుడు ఈజీగా పడతాయి. కాబట్టి ఏంటంటే మీరు చదివేటప్పుడు ఈ టాపిక్స్ హై యీల్డింగ్ టాపిక్స్ కాబట్టి వాటిని మీద దృష్టి పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇండివిడ్యువల్‌గా ప్రతి టాపిక్‌ని మీరు ఆల్రెడీ డీల్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే యుగ పరిస్థితులున్నాయి గదా! యుగ పరిస్థితులంటే శాతవాహన కాలం నాటి పరిపాలన, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, భాషా సాహిత్యాలు, వాస్తుశిల్పం. వీటిని మీరు ఇప్పటివరకు సింగిల్ ఏ టాపిక్ ఆ టాపిక్ చదివారు. ఇప్పుడేం జేస్తారంటే హారిజాంటల్‌గా చదవండి. హారిజాంటల్‌గా చదవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన కాలం నాటి పరిపాలన పరిస్థితులున్నాయనుకోండి. పరిపాలన పరిస్థితులు మొత్తం చదివేసి నెక్స్ట్ శాతవాహన అనంతర యుగం నాటి పరిస్థితులకెళ్ళండి. అంటే ఇక్ష్వాకులు గాని, లేకపోతే విష్ణుకుండినులు గాని, ప్రాచీన పల్లవులు గాని. వీళ్ళ యొక్క పరిపాలన పరిస్థితులు చదవండి. ఎందుకంటే శాతవాహనుల తాలూకా పరిపాలన పరిస్థితులకి నెక్స్ట్ కనెక్టివిటీ ఏంటంటే శాతవాహన అనంతర యుగం. తర్వాత తూర్పు చాళుక్యులు చదవండి. తూర్పు చాళుక్యుల కాలం నాటి పరిపాలన పరిస్థితులు ఎలా ఉన్నాయి? తర్వాత చాళుక్య, చోళ యుగం నాటి పరిపాలన పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాళుక్య తూర్పు చాళుక్యులకిను, చాళుక్య, చోళ యుగంలో యొక్క పరిపాలన పరిస్థితులు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు కాబట్టి వాళ్ళు ఒకలాగే ఉంటాయి. తర్వాత తూర్పు చాళుక్యుల తర్వాత కాకతీయుల యొక్క పరిపాలన విధానం, కాకతీయ అనంతర యుగం పరిపాలన యుగం. కాకతీయుల అనంతర యుగం, కాకతీయుల యొక్క పరిపాలన విధానం 2 ఇంచుమించు ఒకేలా ఉంటాయి. తర్వాత కాకతీయుల నాటి పరిపాలన విధానం ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం, నాయంకర విధానం గాని ఇలాంటివన్నీ కూడా విజయనగర సామ్రాజ్యం తీసుకుంది. కాబట్టి విజయనగర సామ్రాజ్యం చదవండి. తర్వాత కుతుబ్ షాహీలు. ఇప్పుడు ఈ విధంగా మనం హారిజాంటల్‌గా పరిపాలనా పరిస్థితులు అంతటిని ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు దేని నుంచి ఎటు మారుతుంది. ఇప్పుడు శాతవాహనుల రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? ఇక్ష్వాకులు ఏ విధంగా విభజించారు? తూర్పు చాళుక్యులు ఏ విధంగా విభజించారు? లేదనుకుంటే విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఏ విధంగా విభజించారు? ఈ పరిపాలన అంటే ఇప్పుడు ఈక్వల్‌గా ఉందా? లేదంటే ఆ రాజ్యం యొక్క విభజన అనేది డిఫరెంట్‌గా ఉందనేది మీకు అర్థమవుతది. తర్వాత వి పరిపాలన విధానాన్ని ఎవరిని అనుసరించారు? ఇప్పుడు శాతవాహనులు మౌర్యులను అనుసరించారు. కానీ శాతవాహనుల యొక్క పరిపాలన విధానాన్ని శాతవాహన అనంతర యుగంలో అనుసరించారు. అంటే ఈ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఈ సీరీస్ ఆఫ్ ఏదైతే మనకి కనెక్టివిటీస్ ఉన్నాయో వాటిని మీరు పట్టుకుంటే మీకు అర్థమవుతది. ఎట్ ద సేమ్ టైమ్ భాషా సాహిత్యాల దగ్గర కూడా భాష ఉంది. ఇప్పుడు భాష దగ్గరకొచ్చేసరికి శాతవాహనుల్లో మీకు ప్రాకృతం డామినేటెడ్‌గా ఉంటది. సంస్కృతం అనేది చాలా తక్కువుంటది. అందులో పర్టిక్యులర్‌గా ఏంటంటే శకుంతల శాతకర్ణి వచ్చిన తర్వాత మనకి శాతవాహన కాలంలో పర్టిక్యులర్‌గా ఏంటంటే మనకి సంస్కృతం వస్తది. అసలు మనది ఆంధ్రుల చరిత్ర అనుకునేటప్పుడు తెలుగెక్కడుంటది? శాతవాహనుల కాలంలో తెలుగుండదు. తెలుగనేది ఏంటంటే శాతవాహన కాలం నాటికి గ్రంథస్థ లిఖిత రూపంలోనికి రాలేదు. కాబట్టి మనకి శాతవాహనుల్లో డామినేటెడ్ భాష ఏంటి? ప్రాకృతమే. ప్రాకృతం తర్వాత సంస్కృతం ఉంటది. సంస్కృతం తర్వాత దేశీ భాష అని ఉంటది. డీసీ సర్కార్ లాంటి వాళ్ళు అక్కడ మనకి గుణాఢ్యుడు రాసినటువంటి పైశాచిక ప్రాకృతం గాని, లేకపోతే ఈ గాథా సప్తశతిలో ఉన్నటువంటి అందం, అత్త, పొట్ట, అమ్మ, అత్తి ఇలాంటి ఆహ్, అత్త ఇలాంటి పదాలన్నీ కూడా దేశీ పదాల తర్వాత తెలుగు భాష కింద రూపాంతరం చేయని డీసీ సర్కార్ లాంటి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు ఈ కనెక్టివిటీస్ ఒకసారి చూసుకోండి. శాతవాహన కాలంలో ప్రధానమైనటువంటి రాజభాష ప్రాకృతం ఉంటది. తర్వాత సంస్కృతం అనేది మెల్లగా మీకేంటంటే స్టార్ట్ అవుతది. శాతవాహన కాలంలో సంస్కృతం స్టార్ట్ అవుద్ది. ఎక్కడి నుంచి? కుంతల శాతకర్ణి టైంలో. కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవడానికి శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రాస్తాడు. అక్కడి నుంచి మీకు సంస్కృతం స్టార్ట్ అవుతది. ఇప్పుడు శాతవాహనుల కాలంలో మీకు డామినేటెడ్ లాంగ్వేజ్ ఏంటి? మెయిన్ ప్రాకృతమే. ప్రాకృతం తర్వాత సంస్కృతం. సంస్కృతం లేదు. తెలుగనేది లేదు. దేశీ భాష అనేది ఒకటుంది అనేది చెప్పుకున్నారంతే. తర్వాత శాతవాహన అనంతరయుగం దగ్గరకొచ్చేసరికి కూడా భాష అలాగే ఉంటదండి. మాక్సిమం ప్రాకృతమే ఉంటది.
కాకపోతే ఏంటంటే శాతవాహన కాలం నాటి సంస్కృతం కంటే శాతవాహన అనంతయుగంలో కొంచెం సంస్కృతం అనేది జస్ట్ ఇంచు పెరుగుతది. పెరిగిన తర్వాత మీకు తెలుగు భాష అనేది అక్కడికి కూడా ఉండదు. తెలుగు భాష అనేది జస్ట్ మనకి ఎక్కడో అమరావతి స్తూపం మీద నాగబు అనేటటువంటి పదం ఉంది. అది తెలుగు పదం అని తర్వాత మనం చెప్పుకున్నాం. తర్వాత విష్ణుకుండిల టైంలో విజయరాజ్య సంవత్సరం, సంవత్సరంబుల్ అని చిక్కుళ్ళు శాసనంలో మనకి తెలుగు అనేది వస్తది. అంటే మనకేంటంటే తెలుగు అనేది అప్పుడప్పుడే మొగ్గదొడుగుతది. ఎక్కడ? శాతవాహన అనంతరయుగంలో. శాతవాహన అనంతరయుగంలో కూడా ప్రాకృతం, సంస్కృతమే ఉంటాయి డామినేటెడ్. ఎందుకంటే ఈ బౌద్ధ, జైన సన్యాసులందరూ కూడా సంస్కృతంలోనే మాక్సిమం రాశారు. ఎందుకంటే మహాయాన బౌద్ధం వచ్చింది. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధాన్ని స్థాపించిన తర్వాత మహాయాన బౌద్ధాన్ని హిందూ మతంతో సమానంగా తీసుకెళ్లాలంటే హిందూ మతంలో రాసినటువంటి గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి మనం కూడా సంస్కృతంలోనే రాద్దామని ఆచార్య నాగార్జునుడే సంస్కృతంలో మనకి బౌద్ధంలో అంతకుముందు ఏంటంటే స్థానికంగా ఉండేటటువంటి భాషలు జైన బౌద్ధ భాషలు స్థానికంగా ఉన్న పాలి అర్ధమాగది అలాంటి భాషలు అలాంటి లాంగ్వేజెస్లో మనకి జైన బౌద్ధ సాహిత్యాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధాన్ని స్థాపించాడో అంటే అది ఎక్కడ? శాతవాహనుల ఎండింగ్‌లో. ఎక్కడ? యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఆచార్య నాగార్జునుడు ఉంటాడు. ఆచార్య నాగార్జునుడు అప్పట్లో యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలోనే మహాయాన బౌద్ధాన్ని తీసుకొస్తాడు. మహాయాన బౌద్ధాన్ని హిందూ మతంతో, వైదిక మతంతో పోటీ పడేలా చేయాలంటే వైదిక మతంలో ఉండేటటువంటి గ్రంథాలు ఏ భాషలో ఉన్నాయో నేను కూడా అదే భాషలో రాస్తానని నియర్లీ 24 గ్రంథాలన్నింటినీ కూడా సంస్కృత భాషలోనే రాశాడు. కాబట్టి శాతవాహనుల కాలంలో ప్రధానమైనటువంటి రాజభాష ప్రాకృతమైనా సరే సంస్కృతం కూడా ఏంటంటే ఈ బౌద్ధము తర్వాత వైదిక మతంలో ఉండేటటువంటి గ్రంథాల వల్ల సంస్కృతం వచ్చింది. తర్వాత శాతవాహన అనంతరయుగం దగ్గరకు వచ్చేసరికి సాధారణంగా రాజభాష ప్రాకృతమే, పరిపాలనా భాష కూడా ప్రాకృతమే, శాసన భాష కూడా ప్రాకృతమే. కానీ ఈ లిఖిత భాష సాహిత్యం దగ్గరకు వచ్చేసరికి కొన్ని ఈ జైన బౌద్ధ ఈ ఆచార్యులు పర్టికులర్గా మనకి బుద్ధఘోషుడు కానీ, జిజ్ఞాగుడు కానీ, ఆర్యదేవుడు కానీ, ఆచార్య నాగార్జునుడు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే సంస్కృత భాషలో అనేక రకమైనటువంటి గ్రంథాలు రచించారు. ఆ లిటరేచర్ అనేది సంస్కృతం డెవలప్ అవ్వడానికి యూటిలైజ్ అయింది. అంటే శాతవాహన అనంతరయుగంలో కూడా మనకి ప్రధానంగా కనిపించేటటువంటి భాష ప్రాకృతము అండ్ సంస్కృతము. కానీ మీరు ట్రెండ్ గమనిస్తే శాతవాహనుల దగ్గరకు వచ్చేసరికి ప్రధానంగా ఉన్నటువంటి ప్రాకృతం శాతవాహన అనంతరయుగం దగ్గరికి వచ్చేసరికి మెల్లగా తగ్గిపోతుంది. దాని స్థానంలో సంస్కృతం అనేది ఆక్రమిస్తుంది. తెలుగు ఇంకా రాలేదు. తెలుగు ఎప్పుడు వస్తుంది? శాతవాహన అనంతరయుగం అయిపోయిన తర్వాత ఎండింగ్లో రేనాటి చోళులు వస్తారు. రేనాటి చోళులు ప్రవేశపెట్టినటువంటి కల్లమల్ల శాసనం ఏదైతే ఉందో కల్లమల్ల శాసనం దగ్గరకు వచ్చేసరికి తెలుగు స్టార్ట్ అవుద్ది. అంటే మీరు మొదటి 2 డైనాసిటీస్లో కూడా మీరు ఎక్కడ తెలుగు చూడరు. తెలుగు అనేది మీకు అక్కడ స్టార్ట్ అవుద్ది. అంటే మీరు తెలుగు భాష అనేది మీకు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది ఎవరు? రేనాటి చోళులు. అంటే మీరు రేనాటి చోళులు ముందు వరకు కూడా మీకు సంస్కృతం అండ్ ప్రాకృతం రెండే ఉంటాయి. కానీ రేనాటి చోళుల తర్వాత మీకు సంస్కృతం, ప్రాకృతం, తెలుగులో ప్రాకృతం అనేది ఇంకా జీరో. మీరు గమనించండి, రేనాటి చోళుల తర్వాత ప్రాకృత భాష మరి కనిపించదు. అంటే ప్రాకృత భాష స్థానంలో తెలుగు భాష వస్తుంది. అంటే అక్కడ ఇంక మిగిలిన భాషలు ఏమి? 2, ఒకటి సంస్కృతం, 2 తెలుగు. రేనాటి చోళుల నుంచి తూర్పు చాళుక్యుల నుంచి ఇంకా కంప్లీట్‌గా కుతుబ్ షాహీల దగ్గరికి వెళ్ళేసరికి మాక్సిమం డామినేటెడ్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ సంస్కృతం. అండ్ కుతుబ్ షాహీల దగ్గరికి వచ్చేసరికి సంస్కృతం తగ్గిపోతుంది. వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి తెలుగు భాషలో ఉన్నటువంటి సాహిత్యము దాంతో పాటు ఉర్దూ లాంగ్వేజ్ అనేది కుతుబ్ షాహీల్లో వస్తుంది. ఈ విధంగా భాష పరిణామ క్రమం మీకు తెలియాలంటే ఈ విధంగా హారిజాంటల్‌లో చదవండి. హారిజాంటల్‌లో చదవడం అనంటే మనకి తెలుగు భాష అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రాకృతం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది? సంస్కృతం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది? అదేవిధంగా తెలుగు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది? ఈ విధంగా చూసినప్పుడు ఏమవుతుందనంటే మీకు లాంగ్వేజ్ మీద ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు గాథా సప్తశతి తెలుగులో రాశాడు కరెక్టా కాదనంటే తెలుగులో రాశారా లేదా తెలియాల్సిన అవసరం లేదు. గాథా సప్తశతి శాతవాహన కాలంలో ఉంది కాబట్టి శాతవాహన కాలంలో తెలుగు లేదు కాబట్టి ఓకే, ఈజీగా ఎలిమినేట్ చేసేయవచ్చు. ఈ విధంగా ఏంటంటే మీరు క్వెషన్ ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ చేయాలి అంటే ఈ విధంగా కనెక్టివిటీస్‌తో చేయండి. శాతవాహనుల యొక్క సమాజం ఎలా ఉంది? అనంతయుగంలో సమాజం ఎలా ఉంది? తర్వాత తూర్పు చాళుక్యుల కాలం దగ్గరికి వచ్చేసరికి సమాజం ఎలా ఉంది? ఈ విధంగా ఏంటంటే మనం చూసుకోవాలి. స్త్రీ పాత్ర అనేది శాతవాహన కాలంలో చాలా అద్భుతంగా ఉండేది. తర్వాత కాలంలో స్త్రీ పాత్ర అనేది ఏంటంటే తగ్గిపోయింది.
శాతవాహన కాలంలో స్త్రీలు రాజ పరిపాలనలో పాలు పంచుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. దేవి నాగానిక, గౌతమి బాలశ్రీ లాంటి వాళ్ళు రాజ్య వ్యవహారం, రాజ్య పరిపాలనలో కూడా పాలు పంచుకున్నారు. తర్వాత కాలంలో స్త్రీ పాత్ర తగ్గిపోతుంది. చివరకొచ్చేసరికి మనకి విజయనగర సామ్రాజ్యము, ఈ నాయక రాజులు వీళ్ళ దగ్గరకొచ్చేసరికి ఏంటంటే స్త్రీని చాలా అధమంగా చూడడం అండ్ స్త్రీని శృంగార వస్తువుగా చూడడం, స్త్రీని ఒక బానిసగా చూడడం ఈ టైప్‌లోకి వెళ్ళిపోతుంది. అందుకే శాతవాహన కాలంలో స్త్రీలు కూడా ఏంటంటే చాలా వరకు సాహిత్యాలు రాశారు. చాలా కవయిత్రులున్నారు. తర్వాత కాలంలో దగ్గరకొచ్చేసరికి స్త్రీల యొక్క పాత్ర తగ్గిపోతది. ఎక్కడో మనకేంటంటే ఈ నాయక రాజులు ఆ టైంలో ఏంటంటే మనకి కొంతమందొస్తారు. రంగాజమ్మ ఇలాంటి కొంతమంది కవయిత్రులొస్తారు. అది కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ ఉండేటటువంటి స్థానిక రాజులకు ఉంపుడు గత్తెలుగా వాళ్ళక్కడ కొంత సాహిత్యాన్ని, అది కూడా శృంగార సాహిత్యాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు మీరు ఆల్రెడీ ఇండివిడ్యువల్ టాపిక్స్ మీరు చదివుంటారు కాబట్టి, ఇప్పుడు మీరు చదివేటప్పుడు శాతవాహనుల నుంచి కుతుబ్ షాహీల వరకు భాషా సాహిత్యాలు ఎలా ఉంది, వాస్తు శిల్పం ఎలా ఉంది, వాస్తు శిల్పం కూడా మీకు చాలా క్లియర్‌గా అర్థమైతదండి. మీకు శాతవాహన కాలంలో మనకి వాస్తు శిల్పం అంటే మనకి బౌద్ధమే. బౌద్ధ మత కట్టడాలు, స్తూపాలు, ఈ చైత్యాలు, ఈ విహారాలే మనకి శాతవాహన కాలంలో కనిపిస్తాయి. ఇక్ష్వాకుల కాలంలో కూడా మనకి వాస్తు శిల్పం అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే మనకి బౌద్ధమే. తర్వాత కాలంలో తూర్పు చాళుక్యులు వచ్చిన తర్వాత నుంచి మనకి వైదిక మతంలో ఉన్నటువంటి ఈ నగర స్టైల్ ఆఫ్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంతకుముందు మనకి ఈ విష్ణుకుండినుల కాలంలో మనకి గుహాలయాలొస్తాయి. ఆ గుహాలయాల నుంచి పల్లవులు ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కనుక్కుంటారు. ఆ స్టైల్ అనేది కంప్లీట్‌గా నెక్స్ట్ తూర్పు చాళుక్యులకి చేసేసరికి ఉచ్చ స్థితిలోకి మనకి హైయెస్ట్ పాయింట్‌లోకి ఎళ్తది. తర్వాత నెక్స్ట్ కాకతీయులు గాని, లేదంటే విజయనగర సామ్రాజ్యంలో ఈ ద మనకి హిందూ వైదిక మతంలో ఉండేటటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఎవాల్వ్ అవుతది. కానీ మొదట్లో మీరు చూసేటప్పుడు మనకి చూసేటటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా మేజర్‌గా బౌద్ధం ఉంటది. కానీ తూర్పు చాళుక్యుల తర్వాత కాలం నుంచి బౌద్ధం తగ్గిపోతది కాబట్టి బౌద్ధ కట్టడాలు మీకు తగ్గిపోయి హిందూ కట్టడాలు, వైదిక మతంలో ఉండేటటువంటి కట్టడాలు మీకు కనిపిస్తాయన్నమాట. ఈ విధంగా భాషా సాహిత్యం ఏ విధంగా పరిణామం చెందింది, అదేవిధంగా వాస్తు శిల్పాలు ఏ విధంగా పరిణామం చెందాయి, అదేవిధంగా మతం అనేది ఏ విధంగా పరిణామం చెందింది. ఇప్పుడు శాతవాహనుల కాలంలో మతం వైదిక మతం ఉంటది. అండ్ బౌద్ధ, జైనాలు 3 ఉంటాయి. కానీ మూడింటి మధ్య పెద్దగా ఘర్షణ కనిపించదు. శాతవాహన అనంతరం దగ్గరకొచ్చేసరికి బౌద్ధం ఇక్ష్వాకుల కాలంలో చాలా హైయెస్ట్ స్టేట్‌కెళ్తుంది. ఇక్ష్వాకుల కాలం తర్వాత బౌద్ధం మెల్లగా క్షీణించడం మొదలవుతది. అప్పటికే జైనం అనేది ఆల్రెడీ తగ్గిపోయి ఉంటది. ఆ ప్లేస్‌లో మనకి వైదిక మతం అనేది ఆక్రమిస్తుంది. అదే తూర్పు చాళుక్యుల దగ్గరకొచ్చేసరికి బౌద్ధ, జైనాలు 2 ఉండవు. చాలా తక్కువుంటాయి. కానీ వాటి స్థానంలో ఏంటంటే వైదిక మతంలో ఉండేటటువంటి శాఖలు అంటే పర్టిక్యులర్‌గా పౌరాణిక హిందూ మతం, శైవము, వైష్ణవం. ఈ శైవానికి, వైష్ణవానికి మధ్య ఉండేటటువంటి గొడవలు కనిపిస్తాయి. ఎక్కడి నుంచి? తూర్పు చాళుక్యుల కాలం. తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం ఇవన్నీ కూడా ఏంటంటే శైవంకి, వైష్ణవంకి మధ్య ఉండేటటువంటి ఘర్షణే కనిపిస్తుంది. కాబట్టి మతం అనేది ఏ విధంగా పరిణామం చెందింది? ఎక్కడి నుంచి? శాతవాహన కాలం నుంచి కుతుబ్ షాహీల వరకు అనేది మతం అనేది ఏ విధంగా పరిణామం చెందింది? సమాజం ఏ విధంగా పరిణామం చెందింది? పరిపాలన ఏ విధంగా ఉంది? వాటి యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఈ విధంగా హారిజాంటల్‌గా చెక్ చేసుకునేటప్పుడు ఏంటంటే కనెక్టివిటీస్ వస్తాయి. ఎందుకు ఇప్పుడు చేయమని అంటున్నానంటే ఆల్రెడీ మీకు మొత్తం మీద ఒక ఐడియా ఉంది. ఇప్పుడు మీరు ఈజీగా చేయగలరు. కాబట్టి మీరు ఈ విధంగా చదవండి. కట్ చేసి అంటే ఇలాగా మనకేంటంటే ఆహ్, బ్రెడ్‌ని సమాంతరంగా కోయండి. సమాంతరంగా కోసినప్పుడు మనకేంటంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం టోటల్ ఈ ఈ ఈ ఎవాల్యూషన్ మొత్తం మీకు అర్థమైపోద్దనమాట. ఈ విధంగా ఏపీ హిస్టరీని ఈ 5 డేస్ నెక్స్ట్ వచ్చేటటువంటి 5 డేస్ మీకు 16వ తేదీకి గ్రాండ్ టెస్ట్ మీకుంది కాబట్టి 16వ తేదీ గ్రాండ్ టెస్ట్‌కి ఈ విధంగా చదవండి. మొదటి 2 చాప్టర్‌లని ఏంటంటే సమాంతరంగా చదవండి. మిగతా 3 చాప్టర్‌లని నిలువుగా అంటే ఒక్కొక్క టాపిక్ థర్డ్ తర్వాత ఫోర్త్ తర్వాత ఫిఫ్త్. అదే మొదటి 2 చాప్టర్‌లు మాత్రం ఏంటంటే శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర నుంచి కుతుబ్ షాహీల యొక్క రాజకీయ చరిత్ర వరకు ఒక్కసారి కంటిన్యూ చేయండి. తర్వాత శాతవాహనుల యొక్క పరిపాలన విధానం నుంచి కుతుబ్ షాహీల యొక్క పరిపాలన విధానం వరకు వరుసగా చదవండి. ఆ విధంగా భాషా సాహిత్యాలు, వాస్తుశిల్పము, సమాజము, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు ఇవన్నీ కూడా అలాగే మనకి సమాంతరంగా చదవండి. డెఫినెట్‌లీ మీకేంటంటే ద బెస్ట్ అవుట్‌పుట్ వస్తదండి. తర్వాత ఎక్కడెక్కడైతే శాసనాలున్నాయి, శాతవాహనుల శాసనాలు, ఆ శాసనాల్లో ఉండేటటువంటి భాష ఏ విధంగా పరిణామం చెందింది, మతం ఏ విధంగా పరిణామం చెందింది, వాస్తు ఏ విధంగా పరిణామం చెందింది, దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉంది, దేది తగ్గిపోయింది. ఈ అంచనాలతో మీరు చదివితే డెఫినెట్‌లీ మీకు ద బెస్ట్ అవుట్‌పుట్ వస్తదండి. మీరు ఏపీ హిస్టరీలో 60 మార్కులు మీ కెపాసిటీ అయితే ఈ విధంగా మీరు
టెక్నికల్‌గా చదివితే మరొక 5 మార్కులు మీరు ఎక్స్‌ట్రా పెంచుకోవచ్చు. నేను చెప్పింది మీకు 100% వర్కౌట్ అవుతది. ఎందుకంటే ఏపీ హిస్టరీ అనేది బాగా ఫ్యాక్చువల్ కంటెంట్. ఫ్యాక్చువల్ సబ్జెక్ట్. ఇది గుర్తుండాలనంటే కనెక్టివిటీస్‌తో చదివితే మీకు ఎక్కువ కాలం గుర్తుంటది. అండ్ క్వెషన్ ఈజీగా చేయడానికి మీకు అవకాశం ఉంటది. ఈ మధ్యలో క్వెషన్‌లు కూడా ఎలా ఇస్తున్నాడంటే, క్రింది వానిలో ఏది సరైంది, ఏది సరైంది కాదని ఇచ్చి, శాతవాహనుల నుంచి ఒక సెంటెన్స్ ఇస్తున్నాడు. కుతుబ్ షాహీల నుంచి ఒక సెంటెన్సు, కాకతీయుల నుంచి ఒక సెంటెన్సు ఇలా ఇస్తున్నాడు. మనం లాస్ట్ టైము శాతవాహనుల గురించి ఇచ్చినప్పుడు, క్రింది వానిలో శాతవాహనుల గురించి ఏది సరైంది, ఏది సరైంది కాదని అడిగినప్పుడు, శాతవాహనులకి, కాకతీయులతో వైవాహిక సంబంధాలున్నాయని ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు సడెన్‌గా అలాంటి ఇచ్చినప్పుడు ఏంటంటే, మీరు ఈ విధంగా కనెక్టివిటీస్‌తో చదవకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోయి మీరు తప్పు చేసేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి అలా మీరేంటంటే ఇచ్చినప్పుడు ఏంటంటే, మీరు ఈజీగా ఆన్సర్ చేయాలంటే, ఇలా మీరేంటంటే ఒక ఆర్డర్‌లో, ఒక కనెక్టివిటీస్‌లో చదవడం వల్ల మీకు బెటర్ అవుట్‌పుట్ వస్తదండి. కాబట్టి ఈ విధంగా చదవండి. అందరూ కూడా 16వ తేదీ మీకు ఈవినింగ్ 7 పీఎంకి నేను మీకు సెకండ్ గ్రాండ్ ఛాలెంజ్ టెస్ట్ అనేది నేను మీకు పెడతాను. నెక్స్ట్ వచ్చేటటువంటి 5 డేస్ కూడా మరొక్కసారి అంటే ఏపీ హిస్టరీ ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. తర్వాత ఓన్లీ నేను ఫ్రీ టైమ్‌లో రివిజన్స్ అండ్ ప్రాక్టీస్ మాత్రమే చేసుకుంటాననుకునే విధంగా నెక్స్ట్ 5 డేస్ ఏపీ హిస్టరీని కంప్లీట్ చేసి నాకు చూపించండి. ఫస్ట్ టైమ్ మీరు లాస్ట్ టైమ్ నేను బుక్ వచ్చిన వెంటనే 15 రోజుల్లో మీరు కంప్లీట్ చేయమంటే మీరు కష్టపడి కంప్లీట్ చేశారు. ఎందుకంటే అది మీకు డెఫినెట్‌లీ ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా 731 పేజీలని ఈ విధంగా ఏంటంటే ఎనలైటికల్‌గా మీరు చదవండి. నెక్స్ట్ 5 డేస్ కంప్లీట్‌గా మీకు ఇదే టైం ఇస్తున్నాను. మీరు ఎంత టైం కేటాయించగలిగితే అంత టైం కేటాయించి కంప్లీట్ చేసేసేయండి. ఇలా ఇదయిపోతే ఇంకేంటంటే ఏపీ హిస్టరీ ఇంక నాకు మరి భయముండదు. అంటే వీళ్ళందరూ ఏపీ హిస్టరీ ఇంకా బెటర్‌గా చదివారు. తర్వాత నేనిచ్చే క్లాసులు అప్పుడప్పుడు చూసుకొని, ఎక్కడైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకొని, ఇచ్చినటువంటి ప్రాక్టీస్ క్వెషన్స్, ఇచ్చినటువంటి పీవైక్యూస్, తర్వాత ఇచ్చినటువంటి ఫాస్ట్ ట్రాక్ నోట్స్ నుంచి ఇచ్చినటువంటి పీవైక్యూస్, సారీ ఫాస్ట్ ట్రాక్ నోట్స్ ఇచ్చినటువంటి ప్రాక్టీస్‌లు అవన్నీ మీరు సాల్వ్ చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. ఈ విధంగా మీరు చేయండి. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ లైవ్‌లో మళ్ళీ మనం కలుద్దాం. ప్రతిరోజు ఇలాగే మీకు ఉపయోగపడే విధంగా, మీ ప్రిపరేషన్‌కి డెఫినెట్‌లీ బెస్ట్‌గా ఉపయోగపడే విధంగా నేను మంచి మంచి టాపిక్స్ తీసుకొచ్చి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి డెఫినెట్‌లీ మీ రిజల్ట్‌లో, మీ మార్కుల్లో, మీ యొక్క కాన్ఫిడెన్స్‌లో డెఫినెట్‌లీ చేంజెస్ తీసుకొస్తాయని నేను మనస్ఫూర్తిగా 100% నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.